పాపము, అశాంతి, భయం, దిగులు, శ్రమ, వేదన, దొంగతనం, వ్యభిచారం, వ్యాధి, హత్యలు, త్రాగుడు, ఉగ్రవాదం, భయంకర సంఘటనలు, మరణం, నరకం. సిలువలోనే పాప క్షమాపణ, పరిశుద్ధ జీవితం, ప్రేమ, వాక్య ధ్యానము, నెమ్మది, సహవాసం, నిత్య జీవం. శాంతి సోపానాలు, ఇవి శాంతి ప్రదాత బోధలు. చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటిలో ఉన్న ప్రజలకు గొప్ప వెలుగు కలుగుటకు, చీకటి నుండి వెలుగునకు నడిపించే సోపానాలు. శాంతి సోపానాలు కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ కార్యక్రమాలను బట్టి మిమ్మల్ని ఆత్మీయంగా ప్రోత్సహించాలని, సత్యానికి కట్టుబడి దేవుడిచ్చే ఆదరణతో భక్తి చేయాలని, దేవుని యొక్క ఉద్దేశాలు సఫలపరుస్తూ ఆయన ఆనందం కొరకు జీవించాలని మిమ్మల్ని ప్రోత్సహించటానికి, ఆదరించటానికి, జీవితంలో నేను నేర్చుకున్న ఆదరణకరమైన మాటలు మీతో పంచుకోవాలని ఆశపడతా ఉన్నాను. గత వారం కొన్ని విషయాలు మీకు చెప్పాను. ఏ మనిషికి భయపడకండి, దేవుని యొక్క వాక్యాన్ని బట్టి ఆదరించబడండి, వాక్యాన్ని చదివి ప్రోత్సహించబడండి. దేవుని యొక్క వాక్యంలో ప్రేమ ఉంది, క్షమాపణ ఉంది. మన మీద దేవునికి ఎంత కనికరం ఉందో స్పష్టంగా తెలుస్తోంది. ఆయన మన కొరకు రక్తం కార్చిన దేవుడు, రక్తం కార్చిన దేవుడు, పాపక్షమాపణనిచ్చిన దేవుడు. అల్పులము, అయోగ్యులము, దేనికి పనికిరాని ధూళి వంటి వరమైన మనల్ని ఆయన క్షమించి పరిశుద్ధులుగా చేసి పరలోకానికి తీసుకొని వెళ్తుంటే, ఈ లోకంలో ఆయన మనకు ఏది ఇవ్వడు చెప్పండి. ఆలోచించండి. కొన్ని లక్షల మంది ప్రపంచ యావత్తులో ఇంచుమించు 3 కోట్లకు పైగా దేవుని కొరకు చిత్రహింసల్లో ఉన్నారు. కొన్ని వేల మంది ప్రతిదినం చంపబడతా ఉన్నారు. మన దేశంలోనే ఎంతోమంది జైల్లో ఉన్నారు. ఆదరణ లేక, దిక్కు లేక, ఎంత హీనమైన పరిస్థితిలో ఉన్నా దేవుని ఆనందం కొరకు విశ్వాసాన్ని వదులుకోకుండా దేవుని కోసం జీవించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎప్పుడూ కూడా తలంచుకుంటూ ప్రార్థిస్తూ ఉండండి. మన దేవుడు ఎంత మంచి దేవుడు, ఎంత చిన్న భక్తినైనా ఆయన అంగీకరిస్తారు అనేది మీ ఆదరణ కొరకు నన్ను ఆదరించిన, దినదినము స్తుతించడానికి దేవుడు అనుగ్రహించిన వీటిని బట్టి ప్రతిదినము ఆనందిస్తూ ఆయనకు స్తుతి చెల్లిస్తూ ఉంటాను. అక్కడక్కడ వింటూ ఉన్నాను, దేవుణ్ణి సంతోషపెట్టడం కష్టం, పరిశుద్ధంగా జీవించడం కష్టం, ఇచ్చేయాలి, అది చేయాలి, చాలా తప్పుడు బోధలు వచ్చేసాయి. అప్పు చేసైనా దేవుని సేవ కొరకు ఇవ్వాలని బోధించేవాళ్ళు ఉన్నారు. నేను చెప్పేది అక్షరాల సత్యం. అలాంటి వాళ్ళతో మోసపోకండి. మీరు ఇది ఇవ్వకపోతే, అది ఇవ్వకపోతే దేవుడు మిమ్మల్ని శపిస్తారు అని చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. చాలామంది సేవకులు ధనాన్ని గురించే మాట్లాడతారు. బైబిల్ దీనికి ఒప్పుకోదు. నిజ సేవకుడు ఎవరు కూడా ధనాన్ని గురించి మాట్లాడరు. నిజ సేవకుడు ఆత్మల రక్షణ కొరకు ప్రాకులాడుతూ ఉంటారు. తప్పిపోయిన గొర్రెలను వెతుక్కుంటూ ఉంటాడు. దిగజారిపోయిన వాళ్ళని నిరుత్సాహంలో, నిరాశలో, బాధ, వేదనలో ఉన్న వాళ్ళని పురికొల్పుతూ ఉంటారు. అలాంటి వాడు నిజమైన సేవకుడు. భయపడకండి. అలాంటి వాళ్ళకి మీకు ఏ శాపమూ రాదు. బైబిల్లో అలాంటి బోధలు లేవు. గెహాజీ ఎలీషా వద్దన్న ఆ వెండి, బంగారం, ఆ బట్టలకు ఆశపడి పరిగెత్తి ఏం తెచ్చుకున్నాడు చెప్పండి? కుష్ఠరోగం కదా. ప్రజలను మోసం చేసే సేవకులకు జాగ్రత్తగా ఉండండి. ఈరోజు మన దేవుడు ఎంత ప్రేమ కలిగిన దేవుడు, ఎంత సున్నితమైన మనసు కలిగిన దీనుడు,
ఎంతగా ఆయన మనల్ని గురించి సంతోషిస్తారు అనేవి ఆదరణ కొరకు కొన్ని మాటలు వినండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం 2వ వచనాన్ని చదువుతున్నాను. ఇదిగో కుష్ఠరోగి వచ్చి ఆయనకు మ్రొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవు నేను. అందుకు ఆయన చెయ్యి చాపి వాడిని ముట్టి, నాకు ఇష్టమే, నీవు శుద్ధుడవు కమ్మని చెప్పగా వాని కుష్ఠరోగము శుద్ధి ఆయన. ఇక్కడ ఎన్ని అర్థాలు ఉన్నాయి తెలుసా అండి? కుష్ఠరోగి ఎన్ని రోజులుగా, ఎన్ని నెలలుగా ప్రభుని కలుసుకోవాలని ఆలోచించి ఉండుంటాడో. తన కుటుంబానికి దూరంగా, వివాహమైతే భార్య బిడ్డలు, లేక తల్లిదండ్రులు, తోబుట్టువులు, మందిరాన్ని, అన్నిటికీ దూరంగా బతుకుతున్న ఒక నిరాశాజీవి, ఏ దిక్కు లేనివాడు, ఆదరణ లేనివాడు, తనతోటి కుష్ఠరోగులు తప్ప వేరే స్నేహాలు లేవు. కానీ ఆ కుష్ఠరోగి ఎన్నిసార్లు ఆలోచించుంటాడో, ఎలా అడిగితే బాగుంటుంది అనుకున్నాడో, ఎంత కన్నీరు కార్చారో. నాకు కూడా చాలా ఏడుపు వస్తూ ఉంటుంది ఈ మాటలు చదివినప్పుడు. ప్రభువారు కూడా ఆ కుష్ఠరోగి ఏ వైపు ఉన్నాడో అక్కడే దిగారు, ఆ కొండ దిగారు, ఆ వైపే దిగారు, అతనికి అందుబాటులో దిగారు. గమనించండి దేవుని ప్రేమ. దేవుడేమి గొప్ప గొప్పవి, పెద్ద పెద్దవి మన వల్ల కానివి చెయ్యరు, అడగరు, ఆయన అసలు కోరరు. ఆ కుష్ఠరోగి దగ్గరకు వచ్చి మొక్కి, ప్రభువా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయగలవ నేను. నీకు ఇష్టమైతే, నీకు అంగీకారం అయితే. అప్పుడప్పుడు ప్రార్థనలో నేను కూడా ఈ మాటలు వాడుతూ ఉంటాను. ప్రభువా, మీకు ఇష్టమైతే ఈ చిన్న కార్యం చేయండి, మీకు ఇష్టమైతే ఫలాని వాళ్ళని, మీకు ఇష్టమైతే ఫలాని వ్యక్తిని బలపరచండి, మీకు ఇష్టమైతే. ఎంత పాఠం ఈ కుష్ఠరోగి మనకు కూడా నేర్పుతూ ఉన్నాడు. ఆ చిన్న వ్యక్తిని తృణీకరించలేదు. మనల్ని తృణీకరిస్తారా దేవుడు? ఎంత భక్తి! ఒరే అబ్బాయి, అలా కాదు, ముందు నీ పాపాలు ఒప్పుకో, నీకెందుకు కుష్ఠరోగం వచ్చిందన్నారా? అనలేదు. ఒక్కొక్క మాట మీరు తరచి 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 ఆలోచించండి. మీకు ఇష్టమైతే నన్ను శుద్ధినిగా చేయి. మనం కూడా అడగొచ్చు కదా, నీకు ఇష్టమైతే, మీకు ఇష్టమైతే నా కుటుంబం అంతా మీకోసం బ్రతకాలి, మీకు ఇష్టమైతే నా బిడ్డను రక్షించండి, మీకు ఇష్టమైతే అనే పదం ఈ వ్యక్తి మనకి నేర్పించట్లేదా? ప్రభు ఏమన్నారు? ఎంత ఆదరణ! ఆ కుష్ఠరోగి ఎంత జాలిగా, భయంగా, దీనంగా, ఏం చేస్తారో ఈయన, ఏమంటారో ఈయన, ఎలా చూచి ఉంటాడో ప్రభువుని. అందుకే గత వారం చెప్పాను కదూ, బైబిల్ కళ్ళతో కాదు, బైబిల్ హృదయంతో చదవండి. పుస్తకాలు చదివే వాళ్ళకి అలవాటు ఉంటుంది. ఓ పుస్తకం చదివేటప్పుడు అక్కడ నవ్వు వచ్చే ఒక జోక్ ఉంటే మనం కూడా నవ్వేస్తాం, ఏడుపు వచ్చేది ఉంటే ఏడుస్తా చదువుతాం. బైబిల్ కూడా అలా చదవటం నేర్చుకోండి. కుష్ఠరోగి గొప్ప పాఠం మనకు నేర్పుతున్నాడు. నీకు ఇష్టమైతే. మనం కూడా ప్రార్థనలో ఈ పదం వాడవచ్చు. మీకు ఇష్టమైతే ప్రభువా, నన్ను కూడా ఒక సాక్షిగా నిలబెట్టండి. మీకు ఇష్టమైతే నాకు నిజమైన భక్తి నేర్పించండి. మీకు ఇష్టమైతే ఈ సమస్యల నుండి నన్ను పైకి లేవనెత్తండి. మీకు ఇష్టమైతే ఈ అనారోగ్యాల నుంచి బాగు చేయండి. ప్రభు నాకు ఇష్టమే అన్నారు. ఇంకొకటి గమనించండి, ఆయన అద్భుతాలు, ఆశ్చర్యాలు చేసినప్పుడు ఆ వ్యక్తి యోగ్యుడా, ఈ అద్భుతం జరగటానికి యోగ్యుడా అని ఏమన్నా పరీక్షించారా? ఏమీ పరీక్షించలేదు. ఆయన కనికరపడి అందరినీ ముట్టారు, అందరినీ బాగు చేశారు. చాలా చిన్న వ్యక్తులు, ఏ భక్తి లేని వాళ్ళు, భక్తి తెలియని వాళ్ళు. ఆ రోజుల్లో వాళ్ళకి ఏం తెలుసండి? ఆయన ఒక బోధకుడు, అద్భుతాలు చేస్తున్నారు. ఈ రోజుల్లో మనకి ఆయన దైవకుమారుడిగా తెలుసు, ఆయన ఒక బోధకుడిగా తెలుసు, ఆయన మన రక్షకుడిగా తెలుసు, మనల్ని ప్రేమించే వ్యక్తిగా తెలుసు, మన కొరకు త్యాగం చేసిన దైవకుమారుడిగా తెలుసు, మన కొరకు రక్తం కార్చిన తన యొక్క శాశ్వతమైన ప్రేమను కుమ్మరించిన వ్యక్తిగా తెలుసు. జ్ఞాపకం పెట్టుకోండి. నాకు ఇష్టమే అన్నారు కుష్ఠరోగితో. అలా మాట మనకు చెప్పరా? మనం అంత దీనత్వం, అంత ప్రేమ, అంత కరుణ ఆయన హృదయంలో పుట్టేటట్టుగా మనం ప్రార్థన చేయాలి.
చాలామంది చాలా ధీమాగా ప్రార్థన చేస్తారు, ఆర్డర్ వేసినట్టు ప్రార్థన చేస్తారు. ప్రార్థనలోనే దేవుని యొక్క వాక్యాన్ని చెప్తారు. ఎవరికి చెప్తారు మీరు? చాలామంది రకరకాలుగా ప్రార్థన చేస్తారు. నేను అన్ని ప్రార్థనలు వింటూ ఉంటాను. ఎప్పుడైనా నాకే నచ్చకపోతే, యేసయ్య నాకే నచ్చట్లేదు, మీరు వినకండి ఆ ప్రార్థన అంటూ ఉంటాను. జీవితాలు బాగు చేసుకోకుండా, పాపం ఒప్పుకోకుండా, దేవుని యొక్క వాక్యానికి లోబడకుండా ప్రార్థన చేసే అర్హత మనకుందా? ఈ కుష్ఠరోగి ఎంత తగ్గించుకున్నాడు, ఎంత వేడుకున్నాడు, ఎంత కన్నీరు కార్చి ఉంటాడు, ఎంత దీనంగా చూసుంటాడు. అతని హృదయంలో తన కుటుంబంతో కలిసిపోవాలని, తన కుటుంబంతో కలిసి దేవమందిరానికి వెళ్ళాలని ఎంత ఆతృత ఉండి ఉంటుందో. నాకు ఇష్టమే బాబు, నాకు ఇష్టమే, నువ్వు మళ్ళీ వెళ్ళు, నీ కుటుంబంతో కలు, హ్యాపీగా ఉండు. నాకు ఇష్టమే, మందిరానికి వెళ్ళు, మోషే నియమించిన కానుకలు ఇవ్వు. నాకు ఇష్టమే, నాకు ఒక సాక్షిగా బ్రతుకు. ఒక్క మాట, ప్రభు యొక్క హృదయంలోంచి ఒక్క మాట మనం పుట్టించుకోగలిగితే ఇక మన జన్మ తరించిపోయినట్లే. ఇలా కొన్ని సంఘటనలు కొన్ని మాత్రమే మీ ముందు పెట్టగలను నేను. అయినా అదే అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం, ఒక శతాధిపతి కపెర్నహూములో. ఇతను యూదుడు కాదు, రోమీయుడు. శతాధిపతి ఆయన యుద్ధకు వచ్చి 6వ వచనం, మత్తయి సువార్త 8:6. ప్రభు, అన్న దాసుడు పక్షవాయుతో మిగులా బాధపడుచు ఇంటిలో పడి ఉన్నాడని చెప్పి ఆయన్ని వేడుకున్నా. ఒక శతాధిపతికి, రోమీయులు క్రూరులు, కర్కశ హృదయులు అంటూ ఉంటారు. కానీ ఈ శతాధిపతి చాలా విభిన్నమైన వ్యక్తి. యూదులకు సమాజ మందిరాన్ని కట్టించాడంట. జాలి కనికరం కలవాడు. అప్పుడప్పుడు మిషనరీలు జైలుకి వెళ్ళి ఈ సాక్ష్యం చెప్తూ ఉంటారు. మన దేశంలోనే ఒక రాష్ట్రంలో చాలామంది ఉన్నారు. ప్రతి జైల్లో కూడా 2-3 ఉన్నారు, లేకపోతే ఇంకా ఎక్కువ మందే ఉన్నారు. ఒక ఆయన ఏం చెప్పాడంటే, మా పై అధికారులు మా మీద చాలా జాలిగా ఉంటారండి. మీరు ఏ నేరం చేయలేదని మాకు తెలుసు, మీరు ఫ్రీగా ఉండండి. చాలా దయగా ఉంటారు. తోటి ఖైదీలు కూడా మా మీద దయగా ఉంటారు. మమ్మల్ని స్వామి అని పిలుస్తారు. మా కుటుంబాల కోసం ప్రార్థన చేయండి అని అడుగుతారు. మేము బయట చేసిన సేవ కన్నా లోపలే బోల్డ్ సేవ చేయగలుగుతున్నామని చెప్పాడు. అవును, ప్రతి హృదయంలో కూడా జాలి కనికరం ఉంటాయి. కానీ మరొక వైపు మనం చూస్తే జాలి కనికరం, మానవత్వం, సమానత్వం కన్నా క్రూరత్వం ఎక్కువైపోతుంది, కఠినత్వం ఎక్కువైపోతుంది. ఒక నిజ క్రైస్తవునిగా కళ్ళు తెరిపించమని మనం ప్రార్థన చేయాలి. తీర్పు ఒకటి ఉంది, ప్రజలు మర్చిపోతున్నారు. సృష్టికర్త ముందు ఒకరోజు నిలబడతారు. దేవుని యొక్క హృదయం ఈ శతాధిపతి ధైర్యం చేసి వెళ్ళాడు. నేను రోమీయుడిని, ఈయన నన్ను కనికరిస్తారా అని భయపడలేదు. వెళ్ళాడు. దయచేసి వచ్చి నా దాసుని స్వస్థపరచు. మరణ పడక మీద ఉన్నాడు. ఆ దాసుడంటే శతాధిపతికి ఎంత ప్రేమో అర్థమైపోతుంది కదా. ఈడిపోతే నాకేంటి అనే మనస్తత్వం కాదు. చాలామంది ఇళ్ళ వారి మీదే దయగా ఉండరు, సొంతోళ్ళ మీదే దయగా ఉండరు. అప్పుడప్పుడు క్రైస్తవుల్ని హింసిస్తూ ఉన్నారు, కొడతా ఉన్నారు. అర్థం పర్థం లేని వేదన. అమాయకులను ఎలా కొట్టగలరు? నీకేమీ హాని చేయని వాళ్ళని ఎలా కొట్టగలరు? మానవత్వం ఎంత నశించిపోతుందో చూసి ఆలోచించి ప్రార్థించండి. హృదయాలను మార్చగలిగిన దేవుడు ప్రభు మాత్రమే. శతాధిపతి దాసుని స్వస్థపరచమని బ్రతిమాడాడు. అయితే ఆయన నేను వచ్చి వాణ్ణి స్వస్థపరుస్తానన్నారు. 8వ వచనం, ఆ శతాధిపతి, ప్రభువా, నీవు నా ఇంటిలోనికి వచ్చుటకు నేను పాత్రుడని కాను. నీవు మాట మాత్రము సెలవేము, అప్పుడు నా దాసుడు స్వస్థపరచబడును. నాకు కూడా అధికారం ఉంది. నేను ఒకరిని రమ్మంటే వస్తాడు, ఒకరిని పొమ్మంటే పోతాడు. చాలా సంవత్సరాల క్రితం ఈ మాట చదివానుకున్నాను. ప్రభువా, నా దాసులు రమ్మంటే వస్తారు, పొమ్మంటే పోతారు. మీరు కూడా ఈ అనారోగ్యాన్ని పొమ్మనండి చాలు. మీరు నా ఇంట్లోకి రావటానికి నేను పాత్రుడిని కాదు. ఆ శతాధిపతి హృదయ అంతరాళాన్ని దేవుడు చూశారు. తన అయోగ్యతను ఒప్పుకుంటున్నాడు. పరిశుద్ధుడు అయిన మీరు అపవిత్రమైన నా ఇంట్లోకి అడుగు పెట్టడానికి నాకు యోగ్యత లేదు.
ప్రభువులో ఏం చూశాడు ఈ శతాధిపతి? క్రైస్తవులమైన మనం ఎడపెడా ప్రార్థిస్తాం, ఎడపెడా మాట్లాడేస్తాం, ఏదేదో ఆలోచిస్తాం. ఈ శతాధిపతికి ఉన్న బుద్ధి కూడా లేదా ఈ క్రైస్తవులకు అనిపిస్తుంది. సేవకులు కూడా ఇష్టం వచ్చినట్టు ప్రసంగాలు చేసేస్తూ ఉంటారు, వాళ్ళకి అనుకూలమైన మాటలు మాట్లాడుతూ ఉంటారు. దేవునితో ఎప్పుడూ చెలగాటం ఆడకూడదు. ఆయన ఉగ్రతను మనం భరించలేం. ఒక్క మాట చెప్పు నాయనా చాలు అన్నాడు శతాధిపతి. అప్పుడు 10వ వచనంలో, యేసు ఈ మాట విని ఆశ్చర్యపడి వెంట వచ్చుచున్న వాడిని చూచి, ప్రభువారు కూడా ఆశ్చర్యపరచగలిగిన హృదయాన్ని శతాధిపతి చూపగలిగాడు. ప్రతి మాట హృదయంతో చదవమని అందుకే అంటాను. అదే మీకు ప్రాక్టికల్గా బోధిస్తూ ఉన్నాను. ఎప్పుడైనా మన మాటలు, మన ప్రేమ, మన త్యాగం, మనం చేసే భక్తి మన ప్రభువుని ఎప్పుడైనా ఆశ్చర్యపరిచిందా? ఈ మాటలు వింటూ ఒకసారి ఆలోచించండి. శతాధిపతిని చూసి ఆశ్చర్యపడ్డారు, కనాను స్త్రీని చూచి ఆశ్చర్యపడ్డారు. యూదులందరూ ఆయన మీద ఉక్రోషంతో, రోషంతో, అసూయతో మండిపడతా ఉంటే అన్యులు విశ్వాసంతో ఆయన్ని ఆశ్చర్యపరుస్తూ ఉన్నారు. అప్పుడు ప్రభు అన్నారు, ఇశ్రాయేలులో ఎవరికైనాను నేనింత విశ్వాసం ఉన్నట్లు చూడలేదు అని నిశ్చయముగా మీతో చెప్తున్నాను. అనేకులు తూర్పు నుండి పడమటి నుండి అబ్రహాంతో కూడా వచ్చి, అబ్రహాము తూర్పు నుండి పడమటి నుండి వచ్చి అబ్రహాంతో కూడాను, ఇస్సాకుతో కూడాను, యాకోబుతో కూడాను పరలోక రాజ్యమందు కూర్చుందరు. ఆ మాటలు చెప్పి, యేసు ఇక వెళ్ళుము, నీ విశ్వసించిన ప్రకారము నీకు అవునుగా కని శతాధిపతితో చెప్పెను. ఆ దాసుడు ఆ గడియలోనే స్వస్థత పొందాను. 12వ వచనం చదువుదాం. రాజ్య సంబంధులు వెలుపటి చీకట్లోనికి త్రోయబడుదురు, అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటే ఉండినని మీతో చెప్పుచున్నాను. రాజ్య సంబంధులు, ఈలోక రాజ్య సంబంధులు, ఈ లోకాన్ని అంటి పెట్టుకొని విర్రవీగేవాళ్ళు. మనిషికి మరణం అంతం కాదు, మనిషికి అంతం నిత్య జీవంలో. ఎక్కడికి వెళ్తావో నీ చేతిలోనే ఉంది, నీ క్రియల్లో ఉంది, నీ నిర్ణయంలో ఉంది. క్రైస్తవులకు చాలామంది మాకు పరలోకం రిజర్వేషన్ అనుకుంటారు. చాలా పొరబడుతున్నావు సుమా. మారు మనసు పొందండి, బైబిల్ ప్రకారం జీవించండి, ఎప్పుడూ కూడా తొట్టుపడవద్దు. ప్రభు ఎంత సున్నితమైన హృదయం కలిగిన వాళ్ళు, ఎంత ప్రేమ కలిగిన దీన హృదయం కలిగిన వాళ్ళు, ఎంత సాత్వికుడో మనం అర్థం చేసుకుంటే భక్తి కూడా మనం చేయగలం. చిన్న విశ్వాసం, ఆయన హృదయాన్ని సంతోషపెట్టిన విశ్వాసం. ఇంకొక సంఘటన కూడా మనం చూద్దాం. నాకు చాలా ఇష్టమైన సంఘటన, అనేక సార్లు ఈమెతో పోల్చుకుంటూ ఉంటాను. లూకాసు వార్త 7వ అధ్యాయం 36 నుంచి 50 వరకు. ఒక పాపాత్మురాలు, ఊరంతా కలిసి ఈమెకు పాపాత్మురాలు అని పేరు పెట్టారు. నేనంటాను, పాపులందరూ కలిసి ఒక వ్యక్తికి పాపాత్మురాలు అని పేరు పెట్టారు. చాలాసార్లు మనుషులు ఇతరులకు పేర్లు పెడుతూ ఉంటారు. ఆ పేర్లు పెట్టేటప్పుడు వాళ్ళకి అవతల వాళ్ళు ఏం పేరు పెడుతున్నారో ఏమైనా ఆలోచిస్తారా? రకరకాల పేర్లు పెడతారు. మీకు కూడా అలవాటు ఉండవచ్చు. సరే, ఏది ఏమైనా ఒక పాపాత్మురాలు. ఈమె హృదయంలో ప్రభు కొరకు ఉన్న ఆకాంక్ష, ఆమె కోరిక. ఏంటా కోరిక? ఎన్ని నెలలుగా ఆమె ప్రయత్నం చేసి ఉంటుందో. తన అంగీలో ఒక అత్తరు బుడ్డి దాచుకొని ఎన్ని స్థలాలకు తిరిగిందో. ఆమె కోరిక ఏంటో తెలుసా? ఆయన పాదాలు పట్టుకోవాలి, ఆయన పాదాల మీద తన చేతులు వేయాలి, ఆ పాదాలు పట్టుకొని ఏడవాలి, ఆ పాదాలు పట్టుకొని నా కన్నీటితో పాదాలన్నీ 2 పాదాలు తడపాలి, ఆ పాదాలు ముద్దు పెట్టుకోవాలి, ఈ అత్తరు ఆయన పాదాలకు పుయ్యాలి. అది ఆమె కోరిక. ఆమె హృదయంలో ఐహికమైన ఆలోచన కానీ, ఐహికమైన అవసరత ప్రభు తీర్చాలని కానీ ఏదీ లేకపోవడం చాలా ఆశ్చర్యం. సగటు క్రైస్తవులు 100కి 90% ప్రభు దగ్గర ఏవేవో కోరికలు, సమస్యలు, బాధలు, కష్టాలు, కన్నీరు తీయమనే గోల.
ఈమెకు సమస్యలు లేవా, బాధలు లేవా, కష్టాలు లేవా, కన్నీరు లేవా? మొదట దేవుని రాజ్యాన్ని వెతుక్కోవడం, మొదట దేవుని వాక్యానికి విధేయత చూపించడం, మొదట ప్రభువుని ప్రేమించడం. ప్రభువుని ప్రేమించకుండా, ప్రభువుకు విధేయత చూపించకుండా ఆయన దగ్గరికి వెళ్ళి ఫలాన్ని సహాయం చేయమని ఎలా అడుగుతాం? ఆలోచించండి. మళ్ళా నేను చెప్తాను, ప్రభు మాట వినకుండా, వాక్యానికి విధేయత చూపించకుండా, ఆయన ప్రేమించకుండా, ఆయనకు లోబడకుండా వెళ్ళి నాకు సహాయం చేయమని ఎలా అడుగుతాం? ఒక్కసారి ఈరోజు కూర్చొని మీరు ఆలోచించండి. నేను భక్తి సరి చేసుకుందాం. ముందు మనం దేవుడు చెప్పిన మాటకు లోబడదాం. ఆయన చేయమన్న ప్రకారం మనం జీవిద్దాం. భక్తి నేర్పించమని అడగండి. ప్రభువా, మీరు కోరే భక్తి నాకు నేర్పించండి. రోజు నేను ఆ మాటే ప్రార్థన చేసుకుంటూ ఉంటాను. ప్రభువుది ఎంత సున్నితమైన హృదయం, ఎంత చిన్నవి ఆయన అంగీకరించారు. ఆ స్త్రీ యొక్క ఆ ప్రేమ, ఆ భక్తిని ఆయన అంగీకరించారు. పరిసయ్యునితో చెప్తున్నారు. ఆ స్త్రీ వైపు తిరిగి సీమోనుతో ఇట్లా నేను 44వ వచనం, లూకాసు వార్త 7వ అధ్యాయం 44. ఈ స్త్రీని చూచున్నావే, నేను నీ ఇంట్లోనికి రాగా నువ్వు నా పాదములకు నీళ్ళు ఇయ్యలేదు, కన్నీళ్లతో పాదములు తడిపి తల వెంట్రుకలతో తుడిచింది. ముద్దు పెట్టుకోలేదు, ఈమె నన్ను ముద్దు పెట్టుకుంటా మానలేదు. నువ్వు నూనెతో తల అంటలేదు, ఈమె నా పాదములకు అత్తరు పూసింది. ఆమె విస్తారంగా ప్రేమించింది కాబట్టి ఆమె విస్తార పాపాలు క్షమించబడ్డాయి. అందుకని ఆమెతో నీ విశ్వాసము నిన్ను రక్షించెను, సమాధానం కలిగి వెళ్ళమన్నారు. పరిసయ్యుడి హృదయం మారలేదు. ఆ స్త్రీ ప్రేమ ప్రభు అంగీకరించారు. ఆ చిన్న భక్తి అంగీకరించారు. చిన్న పిల్లోడిచ్చిన 5 రొట్టెలు 2 చేపలు అంగీకరించారు. ఒరే, నీకు బుద్ధి ఉందా లేదా? ఈ 5 రొట్టెలు 2 చేపలు ఏం చేద్దామని తీసుకొచ్చామని ఆంద్రియాని గద్దించలేదు. ఆయన మన చిన్న భక్తి అంగీకరిస్తారు. మన స్వల్పమైన ప్రేమ అంగీకరిస్తారు. మనం ధూళి దుమ్ము అనేది ఆయనకు తెలుసు. కాబట్టి భక్తి చేయటానికి ఎవరూ భయపడకండి. ఇంకొక సన్నివేశం మేము ముందు పెడతాను. లూకాసు వార్త 13వ అధ్యాయం. ఈ స్త్రీ నాకు తరచుగా గుర్తొస్తూ ఉంటుంది. ఒక స్త్రీని కాబట్టి ఎక్కువగా ఇవి ధ్యానం చేస్తూ ఉంటాను. 10వ వచనం నుండి 17వ వచనం వరకు. ఆయన ఒక విశ్రాంతి దినాన బోధించటానికి ఒక సమాజ మందిరంలోకి వెళ్ళారు. 11వ వచనం. 18 ఏండ్ల నుండి బలహీనపరచు దయ్యము పట్టిన ఒక స్త్రీ అచ్చట ఉండేను. ఆమె నడుము వంగిపోయి ఎంత మాత్రమును చక్కగా నిలవబడలేకుండేను. యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, కుష్ఠరోగి నీకు ఇష్టమైతే అన్నాడు. శతాధిపతి నా ఇంటికి రావద్దు కానీ దాసుని స్వస్థపరచమన్నాడు. ఇలాగా ఎన్నో అద్భుతాలు మనం చూస్తాం. కనాను స్త్రీ ఒక కుక్క అంటే కూడా నీ బల్ల కింద కుక్కనే అన్నది. విశ్వాసంతో, ధైర్యంతో, మనకున్న కొద్ది భక్తితో మనం దేవుణ్ణి చేరగలమండి. నిష్కల్మషమైన హృదయం కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి, ప్రేమ విధేయతలతో నిండిన హృదయం దేవునికి కావాలి. ఒక తల్లి బాధ వస్తుంది. మళ్ళా చెప్తున్నాను, బైబిల్ కళ్ళతో కాదు హృదయంతో చదవండి. 18 సంవత్సరాల నుండి వంగిపోయిన ఒక స్త్రీ వంగిపోయింది. నడుము పనిచేయదు. ఇంకా చాలామందికి నడుము నొప్పి ఉంటుంది. కానీ తప్పు అంతే, మనం కొన్ని పనులు చేసుకుంటూ వెళ్ళాల్సిందే. ఈ తల్లి అయితే ఆ నడువులో ఉన్న బాధకి వంగిపోయింది. ఈ తల్లి అయితే నడువులో ఉన్న బాధకి వంగిపోయింది. కానీ సమాజ మందిరంలోకి రావడం మాత్రం మానలేదు. అది తన విధి. దేవుని దగ్గరికి వెళ్ళాలి, ఆరాధించాలి. తన బలహీనతను బట్టి ఎప్పుడూ కూడా దేవుణ్ణి ఆరాధించడం మానలేదు. ఆ తల్లి ఎంత అవస్థపడతా ఉందో, ఎంత బాధ నొప్పి సహిస్తూ ఉందో, ఆ భర్త పిల్లలు మరి ఆమెను ఎలా చూసుకునేవాళ్ళు, లేకపోతే ఆ తల్లిదండ్రులు తోబుట్టువులు ఎలా చూచేవాళ్ళు. 18 సంవత్సరాలు ఒకే ఒక అనారోగ్యంతో బాధపడుతూ ఉంది. ఈ మాటలు వినే వాళ్ళు ఎవరైనా సరే, ఏ బాధలో ఉన్నా, ఏ కష్టంలో ఉన్నా, ఏ భయంకరమైన పరిస్థితిలో ఉన్నా, దేవుని పట్ల నీ హృదయాన్ని ఒక్కసారి ఆలోచించుకో. వాక్యానికి మన విధేయతను మనం ఆలోచించుకోవాలి.
దేవుని పట్ల మనకున్న శ్రద్ధాభక్తులు ఆలోచించుకోవాలి. మన ప్రార్థనా జీవితాన్ని ఆలోచించుకోవాలి. ఎంతసేపు నా సమస్యతి పలాని సమస్యలో ఉన్నాను ప్రార్థన చేయండి అనే ఫోన్లే ఎక్కువ వస్తాయి, కానీ ఆత్మీయంగా స్థిరపడాలమ్మా నా కోసం ప్రార్థన చేయనే వాళ్ళు చాలా తక్కువ. ఈ తల్లిని 12వ వచనం, యేసు ఆమెను చూచి రమ్మని పిలిచి, అమ్మా నీ బలహీనత నుండి విడుదల పొందినామని చెప్పి ఆమె మీద చేతులుంచగానే ఆమె చక్కగా నిలబడి దేవుని మహిమపరిచెను. ఆమె అడగలేదు, అడగటానికి ధైర్యం తెచ్చుకోలేదేమో, కానీ ప్రభు ఆమెను చూచి రమ్మని పిలిచి చెయ్యుకుంటారు, ఇలా రమ్మని. బహుశా ప్రభుని చూస్తూ ఉందేమో, రమ్మని పిలిచారు. అమ్మదా ఇలా రా అన్నారు. ఎంత ధన్యురాలు ఆమె. రమ్మని పిలిచి ఆమె మీద చేతులు, ఆ వంగిన నడుము మీద చేతులు పెట్టి నీ బలహీనత నుండి అమ్మా అని పిలిచారు. ఆ పిలుపు ఎంత ప్రేమ, ఎంత జాలి, ఎంత కనికరం. అమ్మా అని పిలిచి, ఒక సహోదరి, మనకు బాగా తెలిసిన సహోదరి, అమ్మా అని పిలిచావా ప్రభు అని పాట కూడా కట్టారు కదా. అమ్మా, ఆయన వయసు ఏంటి, ఆమె వయసు ఏంటి, ఆయన ఎంత జాలి, ఎంత కనికరం, ఎంత ప్రేమ కలిగిన దేవుడు. భక్తి ఎప్పుడూ సగం ఉంటుందండి. మనం చేయాల్సింది మనం చేయాలి, మనం చేయాల్సిన విధులు మనం చేయాలి. ఆయన మనకి ఇవ్వాల్సింది ఆయన ఇస్తారు. కాబట్టి ఎవరూ కృంగిపోవద్దు, నిరాశపడొద్దు, ఏదో గొప్ప భక్తి చేయలేను అని ఎవరు బాధపడొద్దు. మన చిన్న భక్తి, మన ప్రేమ ఆయనకు తప్పకుండా అంగీకారం. ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన మా ప్రియమైన పరలోకపు తండ్రి, మా స్వల్ప జీవితాలు, ధూళి దుమ్ము వంటి మా జీవితాలు, ఈ ధూళిలో ఎంత విధేయత, ఎంత ప్రేమ నింపగలము, అంత ప్రేమ, అంత విధేయత నింపుకొని మీ పాదాల దగ్గర ఉండడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. మీ ప్రేమను అర్థం చేసుకోవడానికి సహాయం చేయండి. వాక్యానికి లోబడిపోతూ మిమ్మల్ని ప్రేమించుకుంటూ మీరు ఇచ్చే ప్రతి మేలు, ఆశీర్వాదం ఆత్మీయంగా, భౌతికంగా పొందటానికి ఒక్కొక్కరిని బలపరచమని ప్రార్థిస్తూ యేసు నామమున వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుడు మీకు తోడైండి ఒక శ్రేష్టమైన భక్తిలోనికి నడిపించును గాక, ఆమేన్. శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ గారి కలము నుండి స్త్రీల శీర్షికలో రచింపబడిన 10వ పుస్తకము విధి వంచిత వనితలు. కేవలము స్త్రీల కొరకు మాత్రమే కాదు, ప్రతి ఒక్కరూ ఆత్మీయ మేలుకై చదవగలిగిన పుస్తకాలివి. మా అడ్రస్ శ్రీమతి జాయ్ శామ్ బెన్నీ, ఇమాన్యుయల్ చర్చ్ 1-146 ఎస్ అచ్యుతాపురం, కాకినాడ 4. మా ఫోన్ నెంబర్స్ 944-010-9893 మరియు 0884-237-6793. మరలా ఇదే సమయానికి ఇదే ఛానల్లో మనం కలుసుకుందాం. థ్యాంక్ యూ.